ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒకేలా ఉన్నారు. మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వరా? అండ్ అది ఎలా సాధ్యం? మీరేం తినరా? మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది అవి కూడా మాట్లాడుకుందాం. But right now, I just wanna be free. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎక్సర్సైజ్ గురించి వీడు ఎందుకు మాట్లాడదంటే ఆవిడకి సంబంధం లేని టాపిక్ అది. ట్యాబ్లెట్ వేసుకుంటే మనం అంతా మారిపోవాలి, లేదా ఇలా ఫుడ్ ద్వారా ఏదన్నా మార్చుకోవాలి అని ఆలోచించే జీవుల్లో ఈవిడ ఆ మొదటి వరుసలో ఉంటుంది. పరివర్తన రావాలి, చేంజ్ రావాలి, సెల్ఫ్ అనేది రావాలి అంతే. రేపటి కోసం. రేపటి కోసం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఒకేలా ఉన్నారు, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒకేలా ఉన్నారు, మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వరా? అండ్ అది ఎలా సాధ్యం? మీరేం తినరా? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. అందరూ మనుషులే కదా, డెఫినెట్గా మనం దేవుళ్ళం కాదు కదా ఒకేలాగా ఉండిపోవడానికి. మనం మన లైఫ్ స్టైల్ కానీ, మనం తినే తిండి కానీ, మన యాక్టివిటీస్ కానీ, ఇవే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటాము అనేది డిసైడ్ చేస్తాయి. సో నేను మార్నింగ్ నా యాక్టివిటీ ఏంటి, ఏం చేస్తాను, ఎక్సర్సైజెస్ చేస్తానా, చేయనా, చేస్తే ఏం చేస్తాను, ఎలా చేస్తాను, ఏం తింటాను. స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మనం మన ఫిజిక్ని ఎలా మెయింటైన్ చేసుకుంటాము, స్కిన్ని కూడా అలాగే మెయింటైన్ చేసుకోవాలి. డెఫినెట్గా దానికి తగ్గ కేర్ తీసుకోవాలి. లేకపోతే దానికి కోపం వస్తుంది. బాడీ కేర్ తీసుకుని స్కిన్ కేర్ తీసుకోకపోతే డెఫినెట్గా దానికి కోపం వస్తుంది. దానికి కావాల్సిన ఆహారం కానీ, దానికి కావాల్సిన కేర్ కానీ దానికి ఇవ్వాలి, దాని ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. సో ఇవాళ అవన్నీ డిస్కస్ చేద్దాము. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఎంత తిన్నా లావు అవ్వరా? సో అసలు తక్కువ తింటారా, అసలు అన్నం తింటారా, తినరా, మీరు తినే డైట్ ఏమైనా సెపరేట్గా ఉంటుందా? ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ విన్నాను. అడిగేవాళ్ళు నన్ను ప్రత్యక్షంగా కలిసినప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు. సో ఐ థాట్ దాని మీద ఒక అందరికీ పనికొచ్చేదే కదా, దాని మీద ఒక వీడియో చేయొచ్చు కదా అని అనుకున్నాను. అండ్ ఫస్ట్లీ నా వర్కౌట్, యాక్చువల్లీ నా వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ తర్వాత ఫస్ట్ తీసుకునే ఆ స్కిన్ కేర్ గురించి చెప్తాను. తర్వాత వర్కౌట్ కూడా మీకు ఏం చేశాను, ఎలా ఏంటి అనేది అది కూడా చూపిస్తాను. ఫస్ట్ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. సో బాడీకి వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో స్కిన్ కేర్ కూడా అంతే అవసరం. మనం ఎప్పుడు యంగ్గా కనిపించాలంటే స్కిన్ని కరెక్ట్గా మంచి ప్రోడక్ట్స్తో మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి స్కిన్లో కొలాజన్ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కిన్లో ఉండే పోర్స్ని కానీ, ఆ ఫైన్ లైన్స్, వయసు వల్ల వచ్చే ఫైన్ లైన్స్ని, ఇంకా ఆ గ్లోని అలా మెయింటైన్ చేయడానికి యూజ్ అయ్యేదే కొలాజన్. కొలాజన్ మన రెగ్యులర్ ఫుడ్లో తీసుకోవటం కొన్ని ఫుడ్స్లో ఉంటుంది. అది దాన్ని వెతికి మనం డైలీ దాన్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే. సో నా డైలీ డోస్ ఆఫ్ కొలాజన్ ఎలా తీసుకుంటున్నానంటే, హెచ్కే వైటల్స్ స్కిన్ రేడియన్స్ కొలాజన్. ఇది వాడటంతో నాకు కావాల్సిన డైలీ డోస్ ఆఫ్ కొలాజన్ వస్తుంది. బేసిక్గా నాకు స్కిన్ కేర్ రొటీన్ అని డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొత్త వాడటం నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి. అండ్ ఈ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ లోషన్స్ అని, మాయిశ్చరైజర్స్ అని, ఇలా రకరకాల ఒకదాని మీద ఒకటి రాసుకోవడం అనేది కొన్నిసార్లు పాసిబుల్ అవుతుంది, కొన్నిసార్లు మనం బతికిచ్చేస్తాము. సో అలాంటప్పుడు ఈ హెచ్కే వైటల్స్ స్కిన్ రేడియన్స్ కొలాజన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఆ ఫైన్ లైన్స్, మన స్కిన్ మీద వయసు రీత్యా వచ్చే ఫైన్ లైన్స్ అండ్ పోర్స్ ఇలాంటివన్నీ తగ్గిపోవటం, అండ్ స్కిన్ చాలా ఫర్మ్గా టైట్గా ఉండడం, అండ్ గ్లో, రేడియన్స్ అండ్ గ్లో పెరగటం చాలా విజిబుల్గా కనిపించింది. ఎలా అంటే ఫస్ట్ మంజు వాడింది. సో తను వాడిన తర్వాత రిజల్ట్స్ తనకి కనిపించినాయి, అండ్ నాకు కూడా విజిబుల్గా కనిపించిన తర్వాత తను నాకు రికమెండ్ చేసింది. అండ్ అప్పటి నుంచి నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను.
సో దీన్ని కన్జ్యూమ్ చేయటం ఇంత ఈజీ అనమాట. జస్ట్ అందులో ఒక స్కూప్ తీసుకుని వాటర్లో వేసుకుని కలుపుకొని తాగేయటమే. అండ్ ఇది మన హెయిర్కి, మన స్కిన్కి, అండ్ మన గోల్డ్కి, అండ్ లెగమెంట్స్, వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ కొలాజిన్ అనమాట. సో ఇందులో మన స్కిన్కి గ్లోనిచ్చే విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ హైల్యూరానిక్ యాసిడ్ ఉన్నాయి. అండ్ దీన్ని జస్ట్ ఇలా కలుపుకొని ఇలా తాగేయటమే. ఇందులో చాలా మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకు ఈ ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టం. ఆల్మోస్ట్ ఆరెంజ్ జ్యూస్ తాగినట్టే ఉంటుంది. సో అదో కషాయాలు తాగినట్టు చాలా బలవంతంగా ఇష్టం లేకుండా తాగక్కర్లేదు. హ్యాపీగా చాలా ఇష్టంగా తాగొచ్చు. సో మీకు ఇంకా దీంట్లో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే హెచ్కే వైటల్స్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని 2 months కనుక కన్సిస్టెంట్గా యూజ్ చేస్తే ఫైన్ లైన్స్ పోతాయి, ఫేస్లో డల్నెస్ పోతుంది, అండ్ రేడియన్స్ అంటే గ్లో పెరుగుతుంది, అండ్ స్మూత్నెస్ కూడా పెరుగుతుందని క్లినికల్గా ప్రూవ్ అయింది. అండ్ నేను దీని రిజల్ట్స్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టే నాకు నచ్చిన ప్రోడక్ట్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. వీళ్ళ బయింగ్ లింక్ అండ్ స్టడీ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి MN10 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ జర్నీని ఈ హెచ్కే వైటల్స్తో స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత ఇంకా మిగతా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అవి కూడా మాట్లాడుకుందాం. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. సో ఇవాళ ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. టుడే సాటర్డే. సో వీక్ అంతా ఒక్కొక్క మజిల్ కానీ 2 muscles కానీ కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత లాస్ట్లో సాటర్డే సర్క్యూట్ ఫుల్ బాడీ వర్కౌట్. సో తనే నా కోచ్ ఆశిష్. హాయ్, హలో. మామూలుగా ప్రీ వర్కౌట్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ ఎలాంటి తీసుకుంటే మంచిది? ప్రీ వర్కౌట్లో అయితే కొద్దిగా కార్బోహైడ్రేట్ పెట్టాలి, ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్. ఎలా అంటే బనానా, లేకపోతే ఏమైనా ఓట్స్ ఫాస్ట్ ఏమైనా డైజెస్ట్ అయితే అది తినాలి. కార్బోహైడ్రేట్స్ మెయిన్. కొద్దిగా ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా ఎగ్స్ లేకపోతే. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ తినలేం కదా, అందుకే బెటర్ కొద్దిగా కార్బోహైడ్రేట్, ఇంకా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయినా అది తిని రావచ్చు. బాదం, బాదం, అదే బనానా, డేట్స్ అట్లా అవి లైట్ ఉండేటివి ప్లస్ ఎనర్జీ ఇచ్చేటివి. యా, ఎందుకంటే రాత్రంతా ఎంటీగా ఉంటాం కదా, ఎంటీ స్టమక్లో పొద్దున్నే వర్కౌట్ చేయాలంటే ఎనర్జీ సరిపోదు. సో ప్రీ వర్కౌట్ ఫుడ్ అనేది సజెస్టబుల్. ఎందుకంటే వెయిట్స్ అని అవన్నీ ఇవన్నీ కార్డియో అని ఎక్కువ ఎనర్జీ ఇంకా కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఏదైనా తీసుకుని వర్కౌట్ స్టార్ట్ చేస్తే బెస్ట్.
కోచ్ గైడెన్స్లో మనం వర్కౌట్ చేస్తే ఏంటి యూజ్ అంటే, సో మెయిన్ పర్ఫెక్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా కొత్త కొత్త ఎక్సర్సైజెస్ కాంబినేషన్స్, ఎక్సర్సైజెస్ అంటే ఇదివరకు పాతకాలంలో లాగా ఒక పెద్ద ఇది పట్టుకుని ఇలా తిప్పటము, ఆ ఇండియన్ పుషప్స్, ఇవి స్టాండర్డ్గా కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు చాలా మారిపోయినాయి కదా వర్కౌట్స్, కాంబినేషన్స్. సో వీటన్నిటికీ మామూలుగా ట్రైనింగ్ ఉంటుందా? దీనికి సపరేట్గా ఒక స్టడీస్ లాగా ఉంటుంది. ఓకే. మేము ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అవి స్టడీ చేయాలి. సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి దానికి, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ దాని కిందకి. అది తీసుకొనే మేము ఎలిజిబుల్ ఉంటాం ఒక పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వడానికి. ఓకే ఓకే. సో అది సర్టిఫైడ్ కోర్స్. సర్టిఫికేషన్. ముందు కొంచెం సర్టిఫైడ్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటేనే అన్ని విధాల బాగుంటుంది. మొత్తం టైలర్డ్ ఉంటుంది. అంటే మీ బాడీ, మీ లైఫ్ స్టైల్ మొత్తం అనాలిసిస్ చేసి దాన్ని బట్టి మీకు ఏం బాడీకి ఎట్లా సూట్ అయితే ఆ ఎక్సర్సైజ్ మీకు రికమెండ్ అందరికీ కామన్గా ఒకలా ఉండదు. కామన్గా ఉండదు అందరికి. సో మన బాడీని బట్టి మనం ఎక్కడ ఎక్కువ మాస్ ఉంది, ఎక్కువ తక్కువ ఉంది, సో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలి, సో ఇట్లాంటివన్నీ కొంచెం బాగా సర్టిఫైడ్ ట్రైనర్స్ దగ్గర తీసుకుంటే అందరికీ చాలా మంచిది. నేను ఆశిష్ని స్ట్రాంగ్ గ్రిప్స్ అనే కంపెనీలో దే ప్రొవైడ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అనమాట. సో ఆశిష్ అలా నాకు దొరికాడు. సిన్స్ 4-5 months తనే ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ వర్కౌట్స్ వెయిట్స్తో చేయటం ఒక ఎత్తు, ఈ లాస్ట్లో ఈ యాబ్స్, తర్వాత ఈ ప్లాంక్, ఇట్లాంటివన్నీ అంటే కేజీలు 10 కేజీలు 15 కేజీలు 20 కేజీలు డంబెల్స్తో చేసేస్తాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈ ప్లాంక్ దగ్గర మాత్రం చాలా చాలా టఫ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం 60 సెకండ్స్ ప్లాంక్ అతి కష్టం మీద. యాక్చువల్లీ అది 60 దాటాలని ట్రై చేస్తుంటాను. ఇవాళ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎంత టైం ఉండగలుగుతానో లెట్స్ సీ. 1 2 3 4 5 6 7 8 58 59 60. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మొక్కి మూలిగి 60 సెకండ్స్ ఉండగలిగాను. అంటే నేను ఎక్కడో ఆ పేపర్లో రికార్డ్ ఒకటి చదివాను, వరల్డ్ రికార్డు ఏదో గిన్నిస్ రికార్డు, ప్లాంక్ ఫర్ 24 hours. 1 day 2 days. ఐ వాజ్ షాక్డ్. 60 సెకండ్స్ ఉండటానికే కింద మీద పడుతున్నాం. అన్ని గంటలు ఎలా ఉండగలిగారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేశారు, గ్రేట్ అనిపించింది. సో మీరు ఈ ప్లాంక్ కానీ ఇవి కానీ ఎంత ఎక్కువ టైం ఉండగలిగితే మీరు అంత స్ట్రాంగ్గా అంత ఫిట్గా ఉన్నారని అర్థం, అంతేగా? సో ఇవాళకి వర్కౌట్ సెషన్ అయితే కంప్లీట్ అయింది. వర్కౌట్స్ అన్నీ అయిన తర్వాత ఏ వర్కౌట్స్ చేసినా కూడా లాస్ట్లో స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో స్ట్రెచ్చింగ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మజిల్ని స్టిఫ్గా ఉంచకుండా కొంచెం రిలాక్స్ చేసుకోవాలి లాస్ట్లో. మా వాళ్ళు ఇవాళ షటిల్ కూడా ఆడుతున్నారు, వీకెండ్స్ షటిల్ ఆడుతుంటారు. ఒక చెయ్యి అక్కడ కూడా వేస్తే పరిపూర్ణం అవుతుంది.
సో అలా వాళ్ళ టైం ఉంది కాబట్టి వర్కౌట్ ఫినిష్ చేశాను. తర్వాత మా వాళ్ళు వీకెండ్స్ కింద షటిల్ ఆడతారు కాబట్టి అక్కడ కూడా కాసేపు వెళ్ళి టైం కుదిరింది కాబట్టి టైం స్పెండ్ చేయగలిగాను. మీకు తగ్గ యాక్టివిటీ మీకు ఏది వీలైతే అది చెప్పినట్టు సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, ఇలా యోగా నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే నేను దాని జోలికి వెళ్ళలేదు కాబట్టి. సో నాకు కొంచెం ఈ ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే అంటే మెయిన్గా ఏంటంటే స్వెట్ రావాలి. వెన్ యూ స్వెట్ అవుట్ ఆల్ ద బ్యాడ్ ఏముందో అది కొంచెం స్వెట్ రూపంలో బయటకు వెళ్ళిపోయి బాడీ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. అండ్ అది నిజం కూడా. ఎక్సర్సైజెస్ గురించి ఇవిడ ఎందుకు మాట్లాడదంటే ఆవిడకి సంబంధం లేని టాపిక్ అది. సో ఏదైనా మ్యాజిక్ లాగా అయిపోవాలి, ట్యాబ్లెట్ వేసుకుంటే మనం అంతా మారిపోవాలి, లేదా ఇలా ఫుడ్ ద్వారా ఏదైనా మార్చుకోవాలి అని ఆలోచించే జీవుల్లో ఈవిడ ఆ మొదటి వరుసలో ఉంటుంది. మ్యాజిక్ అయిపోవాలి అని నేను అనుకోను. ఫుడ్ కంట్రోల్ వరకు నేను చేస్తాను అంతేగాని ఎక్సర్సైజ్ అనేది నాకు టైం సెట్ అవ్వట్లేదు. సో మనమున్న ప్రొఫెషన్కి ఈయన అబ్బాయి ఆయన ఒక 10 నిమిషాలు రెడీ అయిపోతారు. బట్ నాకు 1.5 hour రెడీ అవ్వడానికే కావాలి. నిజాలు బయటకు వచ్చినాయా గంట? అవును, మాకు శారీ కట్టుకోవడానికి 20 minutes అవుతుంది. ఇంకా హెయిర్ స్టైల్, మేకప్ వీటన్నిటికీ 1.5 hour అవుతుంది. ఇది వచ్చింది కాబట్టి ఫ్రేమ్లోకి చూపిస్తున్నాను. ఇందులో ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, గుమ్మడి గింజలు ఉన్నాయి, అండ్ ఇవి బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీ, బాదాం, ఇంకా క్యాష్యూ కూడా ఉంది, అది రాలేదంతే, కింద ఉంది. సో ఇవన్నీ మిక్స్డ్ అన్నమాట. పొద్దున్నే వీటిని ఒక 2 స్పూన్స్ తీసుకుంటే చాలా మంచిది. గుమ్మడి గింజల్లో చాలా వాల్యూస్ ఉన్నాయి, ఫుడ్ వాల్యూస్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నీ అన్నమాట. ఇది పంకిన్ సీడ్స్, అది గుమ్మడి గింజలు, రెండు ఒకటే. ఇంకొకటి ఏంటి? లోటస్, వాటర్ మెలన్. సో అలా నేను ఎక్సర్సైజ్ చేయడం అనేది అవ్వదు. బికాజ్ మా వర్క్ అందరూ జనరలీ 6 to 7 hours వర్క్ చేస్తే మా ప్రొఫెషన్లో వీ వర్క్ ఫర్ 12 hours అనమాట. వర్కే 12 hours. ఇంకా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు 1 hour, వచ్చేటప్పుడు 1 hour, అండ్ మళ్ళీ గెట్టింగ్ రెడీ ఈజ్ 1.5 hour. సో ఇవన్నీ మీరే లెక్కేసుకోండి ఎంతసేపు వర్క్ చేస్తాం అనేది. సో వీటిలో నాకే కాదు చాలామంది అమ్మాయిలకి ఎక్సర్సైజ్ అనేది అవ్వదన్నమాట. అబ్బాయిలు అయితే 10 నిమిషాల్లో రెడీ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఆ టైంని అక్కడ కేటాయించి వస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మెయిన్ ఎక్సర్సైజ్ చేయడానికి వీలు లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం కంట్రోల్ చేసుకోవాల్సింది, మెయింటైన్ చేసుకోగలిగింది ఫుడ్లోనే. హెల్దీ ఫుడ్ తినడం, హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం. మన హెల్త్ మెయింటెనెన్స్లో వర్కౌట్ అనేది ఇట్స్ జస్ట్ ఒక 30%. మిగతా 70% ఇట్స్ వాట్ యు ఈట్. అదే, దట్ ఈస్, దానికి నేనే ఎగ్జాంపుల్. బికాస్ ఐ డోంట్ వర్క్అవుట్, బట్ స్టిల్ నేనేం చెప్పను చాలా స్లిమ్గా ఉన్నానని, అండ్ అట్ ద సేమ్ టైం నేను లావుగా కూడా లేను. సో ఇలా మోడరేట్గా ఉన్నాను అంటే ఇట్స్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ అండ్ మెయింటైనింగ్ హెల్దీ హ్యాబిట్స్, అంతే. హెల్దీ ఫుడ్ మెయిన్. ఇందాక చెప్పినట్టు వీక్లీ ఒక 4 days అన్నా ఏదైనా యాక్టివిటీ, వాకింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవడానికి. అవును, దాని గురించి చెప్పావా? పౌడర్ కొలాజన్ చెప్పా, నువ్వే రికమెండ్ చేసావని కూడా చెప్పాను. ఓకే. సో యాక్టివిటీ ఒక 4 days వీక్లీ పెట్టుకుంటే మిగతా రోజులు కానీ మిగతా టైం కానీ మీరు ఫుడ్లో మేనేజ్ చేసుకోవచ్చు. హెల్తీగా తినటం అంటే ఫస్ట్ మనకి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇట్లాంటివి ఉన్న ఫుడ్స్ అయితే డెఫినెట్గా మన డైలీ ఇంటేక్లో ఉండాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ తింటేనే మన గట్ హెల్త్, మన స్టమక్ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడానికి. అండ్ వాటర్ ఎక్కువ తాగండి, అండ్ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో ఈరోజు నీ సీక్రెట్ చెప్పేసావా? చాలామంది ఎవరిని చూసినా, ఎవరు కనిపించినా అసలు మీ వారు ఫుడ్ తింటారా అని అడుగుతారు. ఆయన ఫుడ్ తింటారు, అంటే స్పెషల్ ఫుడ్ ఏం తినరు. నార్మల్గా ఇంట్లో అత్తమ్మ నాకేం వండుతారో ఆయనకు కూడా అదే వండుతారు. కాకపోతే ఏదైనా ఎక్కువ తినరు అనమాట. ఎంత తినాలో అంత తింటారు. ఒక పూటే
రైస్ కాదు, యాక్చువల్లీ రైస్ తినట్లేదు. కినోవా తింటున్నాము. Present. మిల్లెట్స్ అన్నమాట. మిల్లెట్స్ సిరిధాన్యాలు అంటారు కదా. సో వాటిలో రకరకాలు ఉంటాయి. సో అవి ఫాలో అవ్వచ్చు కొంతకాలం బ్రౌన్ రైస్ తినొచ్చు, కొంతకాలం ఇంకా కినోవా తినొచ్చు. మేము అలా షిఫ్ట్ అవుతూ సో ఉంటాం. బాగా బోరు కొట్టినప్పుడు కొంతకాలం అన్నం, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ, అండ్ కూరలు ఎక్కువ తినాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. అఫ్కోర్స్ నేను నాన్ వెజిటేరియన్ని, ఒట్టి ఆకులు అలంలో ఇట్లాంటివి తిని బతకను. అలా అయితే హ్యాపీనే. అన్నీ తింటాను, బిర్యానీ కూడా తింటాను. ఎక్సర్సైజ్ అనేది తప్పరు అనమాట, తప్పించరు. ఎవ్రీడే అట్ ఎనీ కాస్ట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తారు. రాత్రే ఐస్ క్రీమ్ తినిపించింది. సో ఎక్కువ నేను 1-2 స్పూన్స్ తిని సరిపెడతాను, బట్ రాత్రి నేను కూడా కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాను. అందుకే వాళ్ళు కొంచెం డబుల్ యాక్టివిటీతో కవర్ చేశారు. సో ఇది బేసిక్గా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. మెయిన్గా లైఫ్ స్టైల్, నిద్ర సరిగ్గా చూసుకోవాలి, సరిపడా ఉండేలా చూసుకోవాలి. అదే ఇంకో థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం కుదరదు అన్నప్పుడు అట్లీస్ట్ వాకింగ్ చేస్తే మంచిది. సో ఈయన నన్ను బలవంతంగా తీసుకెళ్ళి వాకింగ్ కూడా చేపిస్తారు. అది చిన్నపిల్లల్ని అయితే భయపెట్టో ఏదో చేసి. అంత లేదమ్మా, ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా మనం ఏం చేయలేం. రుద్వే తింటున్నాడా, వాడికి మన ఏం చేయలేం, వాడికి నచ్చితేనే వాడు చేస్తాడు. అది తెలుసుకో. చిన్నపిల్లలు కాదు, ఎవరు వినరు. ఎవరి లోపల నుంచి వాళ్ళకి తెలియాలి, అంటే పరివర్తన రావాలి, చేంజ్ రావాలి, సెల్ఫ్ అనేది రావాలి. రేపటి కోసం రేపటి కోసం కాదు, ఇవాళ కోసమే. ఇవాళ మనం బాగుంటేనే రేపు బాగుంటాం. మెయిన్గా మనం పెద్ద అయినప్పుడు, ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు ఎటువంటి డిసీజెస్, రోగాలు రాకుండా, లేదా మనం హెల్తీగా లైఫ్ స్టైల్ని చివరి వరకు గడపాలి అంటే మనం ఈ రోజు నుంచి అది అలవాటు చేసుకోవాలి. రేపటి నుంచి చేద్దాంలే, లేదా అప్పుడు చూసుకుందాంలే, బాగాలేనప్పుడు హెల్తీగా మంచి హ్యాబిట్స్తో మేనేజ్ చేద్దాంలే అంటే కుదరదు. బేస్మెంట్ ఇవాళ నుంచే ఉండాలి. ఈ రోజు నుంచి మనం హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటేనే అది మనకి రేపు వయసు అయిపోయినప్పుడు, ఓపిక లేనప్పుడు అది హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. యా, ఇంట్లో మేము అసలు షుగర్ వాడము, అన్నిటికీ బెల్లమే యూస్ చేస్తాం. షుగర్ ఒకటి చాలా మనకి శత్రువు. షుగరు, సాల్ట్, ఈ రెండు. మీరు అప్పుడప్పుడు నో షుగర్ డైట్ అని అట్లా అయినా ట్రై చేయండి. ఒక 2 weeks షుగర్ టోటల్గా కట్ ఆఫ్ చేయటం, మళ్ళీ కొంచెం వాడటం. నెక్స్ట్ నేను చేయాలి అనుకుంటున్నాను. అలా ఆన్ అండ్ ఆఫ్ ఇక రకరకాల డైట్స్ వచ్చినాయి. నైట్ మెయిన్గా ఎర్లీగా తిని పడుకోండి. పడుకునే టైంకి పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోండి. దానికి కూడా మనం రెస్ట్ ఇవ్వాలి. కావాల్సినంత రెస్ట్ ఇస్తేనే అది నెక్స్ట్ డే మళ్ళీ మనం యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బాటమ్ లైన్ ఏంటంటే కొంచెం హెల్తీ అలవాట్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీగా తినండి, జంక్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.